హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ కొత్తగా ట్రై చేశానండి ఫిష్ ఫ్రై. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. దానికోసమని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. ఫిష్ ముక్కల్ని శుభ్రంగా క్లీన్గా నీట్గా పెట్టుకున్నాక అందులో పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే లోపల మనం నార్మల్గా చేసిన దానికి లోపల దాకా వెళ్ళదు, పచ్చి ఉంటుందండి. అదే ఇలా చేస్తే కొంచెం టైం టేకింగే కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క లోపల వరకు కూడా గ్రేవీ వెళ్ళి చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి కలిసేలా కలుపుకోవాలన్నమాట. నేను ఇంచుమించు ఒక 15-14 ముక్కల దాకా తీసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా శుభ్రంగా కలిపేసి ఈ లోపల ఆయిల్ హీట్ అవుద్ది కదా, అది రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ లోపల అది రెడీ అవుతుంది, ఈ లోపల ఇది కూడా రెడీ చేసేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నాక మనం ఈ కాగిన ఆయిల్లో మనకి ఎన్ని పడితే అన్ని చిన్న ముక్కుడు పెట్టుకుంటే చిన్నగా అన్నమాట. నేను ఒక 3 వేసానండి. అలా మొత్తం అన్నీ వేగాలన్నమాట. వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అది ఏంటంటే మనం వేసిన తర్వాత గరిటె ఏది పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే దానంతట అదే పైకి తేలుతుందండి. అప్పుడే మనం ఫిష్ ఫ్రై బాగా వచ్చినట్టు మాట. మనం ఎప్పుడు ఏం చేస్తాం, మసాలా పట్టించేసి వేపించేస్తాం. అలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, చాలా బాగుందన్నారు ఇంట్లో వాళ్ళు కూడా. అలాగే మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేగాలండి. వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రతి ముక్కలు అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేయించుకోవాలండి. దాని అంతటా అదే పైకి వస్తుంది అనమాట చేప ముక్క. అలా రెడీ చేసుకుని అది అవుతూ ఉంటుంది. ఈ లోపల దీనికి గ్రేవీ రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసమని ఒక బౌల్ తీసుకుని అందులో అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, 2 స్పూన్ల కారం, ఫిష్ మసాలా అండి, ఆచి ఫిష్ మసాలా తీసుకొచ్చానమాట. అది ఒక ప్యాకెట్. మన ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసిన మసాలా ఒక 2 స్పూన్లు. చూస్తున్నారు కదా, చూసారు ఇందాక ధనియాలు జీలకర్ర అన్నాను కదా, ఇది ఒక 2 స్పూన్లు. ఈ లోపల ఇలా చూస్తున్నారు కదా, ఇలా వేగుతున్నాయండి. ఇలా వేగినప్పుడు ఒకదానికి అతుక్కుంటాయి కాబట్టి ఇంచుమించు జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది, జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ లోపల ఈ అన్నీ కలుపుకున్నాం, రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ పోసుకుని బాగా కలిసేలాగా థిక్ ఫామ్లా అంటే మనం స్ప్రెడ్ చేసేలాగా రావాలండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ప్రతిసారి కన్నా ఈసారి ఫిష్ ఫ్రై ఇదేంటంటే 3-4 డేస్ దాకా బాగుంటుందండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేగిన ముక్కలు చూసారా, ఇలా ఒక పళ్ళల్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలండి. 3-4 డేస్ అయినా సరే ఈ ఫిష్ పాడవదండి. ఈ ఫిష్ ఫ్రై అస్సలు పాడవదు అనమాట, చాలా బాగుంటుంది. ఇలా అన్ని ముక్కలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ పర్ఫెక్ట్ ఒక కలర్లోనే మొత్తం వేగినాయండి. ఇలా వేగిన తర్వాత ఒక పెనం పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నాక కొంచెం వేసుకోవాలన్నమాట, ఎక్కువ కూడా కాదు. ఇది ఏంటంటే ఫ్లేవర్ కోసం అనమాట. లవంగాలు 2, ఇలాచీ 2, దాల్చిన చెక్క 2 వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఆ ఫ్లేవర్ పోయేంత వరకు కూడా అలా వేపుతూ జస్ట్ లైట్గా ఆయిల్లో వేపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే నేను 15 ముక్కలు కదా, అందుకని 2 పెనాలు పెట్టానమాట. 2 పక్కన పెట్టి అవి వేయించి అవి ఏవైతే ఫ్లేవర్ దిగిపోయిన తర్వాత తీసేయాలన్నమాట. వాటిని తీసేసి పక్క తీసేసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు ఏవైతే ఫిష్ రెడీ చేసుకున్నామో ఆ ఫిష్ ముక్కల్ని దాని మీద వేసుకుని మనం గ్రేవీ రెడీ చేసాం చూసారా, ఆ గ్రేవీని
దీని మీద స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా ప్రతి మొక్కకి స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం చేసుకోవాలండి. చేసుకుని మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ మూత పెట్టుకుని కాసేపటికి తీసుకుని చూసుకుని మళ్ళీ టర్న్ చేసి చూస్తున్నారు కదా, ఇలా టర్న్ చేసి మళ్ళీ దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. కానీ ఫిష్ ఫ్రై మట్టికి చాలా టేస్టీగా ఉందండి. నేను తిన్నాను, చాలా బాగుంది. ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి. అసలు 3-4 డేస్ దాకా అయితే పాడవదు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. లోపల దాకా వెళ్ళిందండి. మామూలుగా అయితే మనం చేస్తే కొంచెం లోపల పచ్చి ఉంటుంది, అసలు ఇది పచ్చిగానే లేదనమాట. అంటే మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఉండదు, కానీ ఇంకా టేస్ట్ రావాలి కదా, ఇలా చేసుకోవాలన్నమాట. దీని మీద కొంచెం లైట్గా ఫిష్ మసాలా జల్లుకోవాలండి. ఫిష్ మసాలా జల్లుకుని మనం ఇంకా మూత పెట్టక్కర్లేదన్నమాట. జాగ్రత్తగా వాటిని వేపుకుంటూ మంచి కలర్, మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫిష్ ఫ్రై రెడీ. చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఇలా ఒక్కసారైనా. ఎప్పుడులా కాకుండా వెరైటీగా ట్రై చేస్తే మటుకి చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇలా వేసుకుని మనం కొంచెం గార్నిష్ కోసం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో ఒక్కసారైనా ఫిష్ ఫ్రై ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.